ఎలక్షన్ దగ్గరికి వచ్చేసాయి. ఎంపీ అభ్యర్థి 2 ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు బలమైన అభ్యర్థులు ఉన్నారు. భరత్ టీడీపీ నుంచి, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు. విశాఖ ప్రజలు ఈసారి ఎవరిని గెలిపించుకోబోతున్నారని ఏం చెప్తారు? ఆటో డ్రైవర్లు సంబంధించి మీరందరూ ఎవరు ఓటైపోతున్నారు? మేమైతే జగన్కే ఓటేస్తామండి. ఎందుకంటే గత 2014 నుంచి 19 వరకు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మా ఆటో కార్మికులకి నిధులు లేకుండా చేసిన ప్రభుత్వం అది. తెలుగుదేశం ప్రభుత్వం వాస్తవానికి అది కనీసం మాకు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి కూడా ఉండేది కాదు. మాకు ప్రతిరోజు కేసులు ఏదో రూపంలో కేసులు బనాయించి మమ్మల్ని నానా హింసలు పెట్టేవారు. అసలు మీకు ఇంకా ఆటో వదులుకొని ఏదైనా ఇతరత్ర పనులకు వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా మాకు ఏర్పడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఆటో కార్మికుల సమస్యలు వాళ్ళ బాధలు చూసి వాళ్ళు కనీసం ఆటోకి ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ ఇయర్లీ చేసుకోలేని పరిస్థితుల్లో నేను విన్నానని చెప్పేసి 10,000 రూపాయలు మాకు వాహన మిత్ర కింద ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఆయన నేటి వరకు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా మాకు వాహన మిత్ర ఇచ్చారు. మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి కేసు లేదు. ఈవెన్ ఒక కాక్షట్ లేకపోయినా, ఒంటి మీద కాక్షట్ వేసుకోకపోయినా ఇంతవరకు మాకు కేసు లేదు. మేము చాలా గర్వంగా మేము ఫీల్ అవుతాం. ప్రభుత్వం చాలా రకాలుగా పేదల్ని ఆదుకుంది, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చింది, ఎందరికో ఎన్నో సంక్షేమ పథకాలు. ఈరోజు నేను ఆటో డ్రైవర్గా మా అబ్బాయి బీటెక్ చేశాడు. అది ఫీజు రియంబర్మెంట్లో మా అబ్బాయికి బీటెక్ సీట్ రావడం, బీటెక్ చేయటం. ఒక ఆటో డ్రైవర్గా అయితే నేను చదివించుకోలేను. బట్ మరి అది జగన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇది స్ఫూర్తి. జగన్ గారు మనకి ఇచ్చేస్తే బీటెక్ చేయడం జరిగింది మా అబ్బాయి. ప్రధానంగా ఎంపీ అభ్యర్థి కోసం మనం మాట్లాడితే ఈసారి ఎంపీగా విశాఖపట్నం ఎంపీగా ఎవరు గెలుస్తారు? ఎందుకంటే అందరి చూపు కూడా బొత్స ఫ్యామిలీ వర్సెస్ బాలకృష్ణ ఫ్యామిలీ అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఎవరు గెలుస్తారు? ఇది ఖచ్చితంగా ఈరోజు ఎంపీగా ఎంవి సత్యనారాయణ గారు ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తూర్పులో. ఆయన తూర్పు నియోజకవర్గంలో మరి గత 15 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వంలో పెద్ద అభివృద్ధి అనేది జరగలేదు. ఈయన వచ్చిన తర్వాత నియోజకవర్గం అంతా మొత్తం అభివృద్ధి మరి ఒక రకంగా అడగకుండానే అభివృద్ధి పనులు చేసుకెళ్ళిపోతున్నారు ఆయన ఎంవి గారు. మరి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఎంవి గారు గెలుస్తారు. అలాగే బొత్స ఝాన్సీ గారు కూడా ఖచ్చితంగా ఎంపీగా గెలుస్తున్నారు. బొత్స ఝాన్సీ గారు మాకేం తెలియదండి. సత్యనారాయణ గారు మిస్సెస్ బొత్స సత్యనారాయణ గారు మిస్సెస్ మాకు తెలుసు. ఏంటి మాకు తెలుసు, బాగా తెలుసు. విజయనగరం వాళ్ళు ఎంపీగా కూడా పోటీ చేసి వాళ్ళు గెలుచున్నారు. వాళ్ళు పార్లమెంట్లో కూడా బాగా మన వైజాగ్ కోసం గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా తెలియదు అనుకున్నాం కానీ చాలా మంది తెలుసండి, చాలా వరకు తెలుసండి. బొత్స ఝాన్సీ గారిని ఎందుకు తెలియని వాళ్ళంటూ ఉండరు. బొత్స ఫ్యామిలీ అంటే ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు. ఇంకా మనం వైజాగ్ కింద తెలియని పరిస్థితి అంటూ లేదు. బొత్స ఝాన్సీ గారు ఖచ్చితంగా గెలిపించుకుంటారు. ఎందుకు ఆవిడకి ఓటేయాలంటారు? భరతం కాదని చెప్పి ఆవిడకి ఎందుకు ఓటేయాలంటారు? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేస్తున్న సేవలే ఆవిడని గెలిపిస్తారు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తించి ఝాన్సీ గారిని గెలిపిస్తారు. క్యాండిడేట్తో పని లేదండి, పార్టీతో పని. పార్టీ ఎవరిని పెట్టినా మేమైతే ఒక సామాన్యుడిగా చెప్తున్నానండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, అమలు చేస్తున్న కార్యక్రమాలు కానీ ప్రజలకు చేరువలో ఉన్నాయి కనుక ఎవరిని పెట్టినా ఖచ్చితంగా 100% వాళ్ళని గెలిపించుకుంటాం. కనుక ఝాన్సీ గారు, ఎస్పెషల్లీ ఝాన్సీ గారి ఫ్యామిలీ తెలుసు. బొత్స సత్యనారాయణ గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఝాన్సీ గారు అంటే తెలుసు మాకు బాగా. మరి ఖచ్చితంగా మేము ఓటేసి గెలిపిస్తాం. సాధ్యం అంటారా విశాఖపట్నంలో? బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా బీసీలకు అవకాశం కల్పించారు కనుక బీసీలని ఖచ్చితంగా బీసీ ప్రజలందరూ ఆమెని గౌరవిస్తారు, గెలిపించుకుంటారు, బీసీ సత్తా చూపించుకుంటారు ఖచ్చితంగా. బొత్స గెలుపు తథ్యం. బొత్స ఝాన్సీ గారికి ఎంపీగా, వైజాగ్ ఎంపీగా తథ్యం, గెలుపు తథ్యం 100%. ఖచ్చితంగా ఒక బీసీ మహిళని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మన విశాఖపట్నం పార్లమెంట్ సభ్యురాలుగా ఇక్కడ నియమించినందుకు ఖచ్చితంగా బీసీలు అందరూ ఖచ్చితంగా ఓటేయాల్సిందే.